హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతారా, డెమాన్ పవన్ అవుతాడా, సంజన అవుతుందా? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి టాస్కులు మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఆ టాస్కుల్లో ఇప్పటివరకు 3 టాస్కులు జరిగాయి. ఆ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారో, అలాగే ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరికి వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా హాట్ స్టార్లో మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ మనం చూసిన టాస్కులే బిగ్ బాస్ మళ్ళీ పెడుతుండో. సో ఇక్కడ ఉన్న 5 మెంబర్స్లో సంచాలక సంజన గారు ఉన్నారు. సో రిమైనింగ్ 4 మెంబర్స్ని 2 టీంలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కళ్యాణ్, తనుజ ఒక టీము, డెమాను, ఇమాన్యుయల్ ఒక టీము. సో ఈ రెండు గ్రూపుల మధ్య 3 టాస్కులు అయితే పెట్టడం జరిగింది. సో ఆ 3 టాస్కుల్లో ముందంజ ఉన్నది డెమాన్, పవన్, ఇమాన్యుయల్లే ముందంజ ఉన్నారు. సో ఇక్కడ డెమాన్, ఇమాన్యుయల్ మధ్యలో ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరికి ఇచ్చాడు బిగ్ బాస్ అంటే, ఇక్కడ మన డెమాన్ పవన్కి ప్లేయర్ ఆఫ్ ది డే అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా డెమాన్ పవన్కి ఏమొస్తుంది బ్రో అంటే, ఒక ఆడియో క్లిప్ అన్నా వీడియో క్లిప్ అన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏవీలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే, నాకు తెలిసి ఏవీలు ఈ రోజు నుంచి వెళ్ళి ఫ్రైడే వరకు కంటిన్యూ ఉంటాయి. 5 డేస్, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, అట్లా ఆ విధంగా కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి సో నాకు తెలిసినంత ఈరోజు ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ని ప్లే చేయాలనుకుంటే కళ్యాణ్ పడాలని ప్లే చేసే ఛాన్స్ ఉంది. లేదు అంటే లీస్ట్ నుంచి వెళ్ళి టాప్ 1కి వచ్చే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ ఇష్టం కాబట్టి ఎవరు ఏవి అనేది మనకైతే క్లారిటీ కాలేదు. సో ప్రోమో చూసిన తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే, ఇక్కడ తనుజ, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన ఈ 5 మెంబర్స్లో కళ్యాణ్ ఓటింగ్ అనేది 46%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%లో, డెమాన్ ఓటింగ్ అనేది 8%లో, సంజన ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. ఏ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కూడా, యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ప్రతి అన్అఫీషియల్ పోలింగ్లో కళ్యాణ్ పడాల అయితే టాప్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. సో ఈ అన్అఫీషియల్ పోలింగ్ని నమ్మొచ్చా అంటే 100% లాస్ట్ వారంలో అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే వేరే కంటెస్టెంట్లు ఒక పిఆర్ కావాలని మ్యానిపులేట్ చేసి మనం ఎవరికి వేయాలనుకుంటున్నామో వాళ్ళు ఎలాగో టాప్లో ఉన్నారు కదా, మనం ఓటేయకున్నా పర్లేదనే స్థితికి తీసుకొస్తారు. కాబట్టి దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హాట్స్టార్ ఓటింగ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మిస్ కాల్ కూడా అంత కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి 100% మీకు నచ్చిన కంటెస్టెంట్ని అయితే ఓట్ అయితే వేయండి. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండో, ఆల్మోస్ట్ 30 నుంచి 40% మధ్యలో కొనసాగుతున్నది అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. తనుజ గారు కూడా ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాలకు ధీటుగా ఓటింగ్ అయితే పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఓన్లీ 2% ఉంది. అదేవిధంగా థర్డ్, ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి ఇమాన్యుయల్, డెమాన్ పవన్ల మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కూడా ఓన్లీ 2% ఉంది. 5th ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే టాప్ 4 కంటెస్టెంట్ల ఓటింగ్లో అంటే టాప్ 1, టాప్ 2 ఓటింగ్ మధ్యలో 2%, అదేవిధంగా టాప్ 3, టాప్ 4 మధ్యలో 1 or 2% డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది బీబీ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలా ఓటింగ్ అనేది జరగడం. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే, మ్యాక్సిమం ఎక్స్ కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. బర్ని గారు కానీ, సుమన్ శెట్టి కానీ, దమ్ము శ్రీజ కానీ, ప్రియ కానీ, అదేవిధంగా గౌరవ్ కానీ, ఆయిషా కానీ, రాము రాథోడ్ కానీ, అదేవిధంగా మన ఇంకెవరి పేరప్ప. సో మ్యాక్సిమం కంటెస్టెంట్లు అందరూ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేస్తున్నారు. 1 or 2% డెమాన్ పవన్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తనుజకి అయితే మ్యాక్సిమం అయితే అంటే ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు సపోర్ట్ చేసినట్లు మనకైతే అప్డేట్ అయితే లేదు. సో ఓవరాల్గా సీరియల్ యాక్టర్కి సంబంధించిన వాళ్ళు
తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలకు అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానే మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.